పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వయసు 19 ఏళ్లు. చేతికందిన కొడుకు కళ్ళ ముందే పాడైపోతుంటే ఏ తండ్రి కూడా చూస్తూ ఊరుకోడు. 2 దెబ్బలేసి కుమారుణ్ణి సరైన దారికి తీసుకువస్తాడు. ఓ తండ్రి కూడా ఇలాగే చేశాడు. బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దని కొడుకుని ఎంతగానో బతిమిలాడాడు. కానీ ఆ యువకుడు వినలేదు. ఇంతేకాదు, నాకే అడ్డు చెబుతావా అంటూ కత్తితో కండగా నరికి కన్న తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రిని చంపిన ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. సైబరాబాద్ కమిషనరేట్ గచ్చిబౌలి పిఎస్ పరిధి గోపన్పల్లి తండాలో హనుమంతు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి రవీందర్ అనే 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ యువకుడు గత కొన్నాళ్ల నుంచి బెట్టింగ్ భూతానికి బానిసయ్యాడు. అప్పులు చేసి మరీ ఈ ఆటలో అన్నీ పెట్టేశాడు. ఇంతేకాదు, అర్జెంటుగా డబ్బులు అవసరముందని ఇటీవల తండ్రికి తెలిపాడు. కొడుకు అడిగాడని తండ్రి హనుమంతు పొలం అమ్మి మరీ దాదాపు 6 లక్షలు చేతికిచ్చాడు. అలా ఇచ్చిన డబ్బులను కూడా రవీందర్ బెట్టింగ్లోనే ధారపోసి నష్టపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా తెలుసుకున్న తండ్రి హనుమంతు ఇదేం పనంటూ కుమారుడిని మందలించాడు. ఇక నుంచైనా పద్ధతిగా ఉండాలని సూచించాడు. కానీ ఆ యువకుడు తండ్రి మాటను వినకపోగా ఎవరు ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. నాకే అడ్డు చెబుతావా అని కన్న తండ్రిపై పగ పెంచుకున్నాడు. ఇటీవల మంగళవారం ఇంట్లో ఉన్న తండ్రి హనుమంతుపై రవీందర్ కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఏమాత్రం పశ్చాత్తాపపడకుండా తనను తాను కత్తితో పొడుచుకొని బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. తండ్రిని చంపిన ఈ కర్కశ తనయుడి దురాగతం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. యువత ఈజీ మనకి అలవాటు పడి బెట్టింగ్ ఆడుతూ అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కొందరు బెట్టింగ్ కోసం దొంగతనాలు చేస్తుంటే ఇంకొందరు కన్నవాళ్లనే ఇలా కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి శ్రేయస్కరం కాదంటూ సజ్జనార్ రాసుకువచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.